చేసుకోవచ్చు, మీరు అర్జీ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి మెయిన్ ఏంటంటే ఆధార్ కార్డు. ఆధార్ కార్డు అందరికీ ఉన్నాయి. ఆధార్ కార్డు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చిన్నపిల్లలతో సహా ఉన్నాయా? మెయిన్ ఆధార్ కార్డు లేకుండా మనకి ఎటువంటి ప్రయోజనం అనేది చేకూరదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎవరు అని అంటే నా పేరు చెప్తారు మీరు, కానీ ప్రూఫ్ ఏంటి? ఆధార్ కార్డు చూపించండి అంటారు, లేదా ఇంకేదైనా వాటర్ అలా అంటారు. కానీ మెయిన్ అనేది ఆధార్ కార్డు. ఇప్పుడు ఒక వాటర్ కార్డు పెట్టుకోవాలన్నా, రేషన్ కార్డు పెట్టుకోవాలన్నా మెయిన్ మనకు ఆధార్ కార్డు అనేది ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చిన్న పుట్టిన పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఆధార్ కార్డు అనేది మీరు చేయించుకోవాలి. ఆధార్ కార్డు చేయించుకునే ముందు ఒక మెయిన్ ఇంకో సర్టిఫికేట్ ఉంటుంది, అదేంటంటే బర్త్ సర్టిఫికేట్. బర్త్ సర్టిఫికేట్ అంటే పుట్టిన ధృవీకరణ పత్రం. ఇప్పుడు ఒక పాప పుట్టింది అని అంటే అప్పట్లో అయితే ఎప్పుడు పుట్టిందంటే ఆ పండగ పుట్టింది, లేకపోతే ఈ పక్కింటి చనిపోయినప్పుడు పుట్టారు, అలా గుర్తుంటుంది. కానీ ఇప్పుడు ఏంటి? ఈ జనన ధృవీకరణ పత్రం అన్నమాట. సో ఇది ఎలా వస్తుంది? మీరు పుట్టిన తర్వాత ఏ హాస్పిటల్లో పుట్టుంటే అక్కడ అప్లై చేసుకోవాలి. బర్త్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు పుట్టే పిల్లలకి మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకంటే లేట్ బర్త్ పెట్టుకోవడానికి ఇన్ని రోజుల తర్వాత పుట్టింది అని చెప్తే ఎవరు నమ్మరు కదా. సో ఎక్కడ పుట్టారు హాస్పిటల్ అయితే ఆ హాస్పిటల్ ద్వారా తీసుకోవడం, ఒకవేళ ఇంటి దగ్గర అయితే పంచాయతీ ద్వారా తీసుకోవడం, అలాంటివి మీరు చెయ్యాలి. పుట్టుక తర్వాత ఆధార్ వస్తుంది. ఆధార్ తర్వాత మరి మిగతా మధ్యలో అవన్నీ జరుగుతాయి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే డెత్ సర్టిఫికేట్. మనకి ఇప్పుడు మన పంచాయతీల దగ్గరలో చనిపోయారనంటే పంచాయతీ ద్వారా మన సచివాలయంలోని మన సెక్రటరీ గారు డెత్ సర్టిఫికేట్ అనేది ఇప్పిస్తారు. అది కూడా మీరు 21 రోజుల లోపు పెట్టుకోవాలి. చనిపోయిన 21 రోజుల లోపు పెట్టుకోకపోతే లేట్ డెత్ అనేది అప్లై చేసుకోవాలి. అది కూడా ఇబ్బంది అవుద్ది. ఎందుకులే అనేసి ప్రతి సర్టిఫికేట్కి అవగాహన లేక లేట్ అయిపోతున్నారు. లేకపోతే ఇంకా ఎందుకు అవసరమని వదిలేస్తున్నారు. అలాంటివి ఏవి కూడా వదులుకోవద్దు. ఇప్పుడు ఒక అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అతను చనిపోతే డెత్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా నేను వాళ్ళ భార్యని లేకపోతే వాళ్ళ పిల్లని నాకు ఇచ్చేయండి డబ్బులు అంటే మీరు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇస్తారా? ఇవ్వరు. కానీ ఇవ్వాలి అని అంటే మీరు ఏం చేయాలి? డెత్ సర్టిఫికేట్ ఇదిగోండి అని చెప్పి చూపించుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ కూడా మన సచివాలయంలో ఇష్యూ చేస్తారు. సో అలాంటి సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు బ్యాంక్కి వెళ్తే నామినీ పేరు నాది ఉంది చూడండి, అతని అకౌంట్కి నామినీ నేను మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ మాకు ఇలా డెత్ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది, సో అతని అకౌంట్లో డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పేసి ఇవన్నీ పట్టుకుని వెళ్తే కూర్చోబెట్టి సెటిల్ చేసి డబ్బులు ఇస్తారు. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి సర్టిఫికేట్కి. సో ప్రతిదీ ఆధార్ కార్డు కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ అన్నీ ఏవి ఒకవేళ మీకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చి తెలుసుకొని చేసుకోవాలన్నీ. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి కదా, అలాంటి కార్డులు అనమాట. ఇప్పుడు అలాంటి కార్డ్స్ కూడా మనం వెంటనే కొంతమంది ఏంటంటే కార్డ్స్లో ఉండరు, ఆటోమేటిక్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అప్లై చేస్తున్నారు కాబట్టి. కార్డ్స్లో లేని వాళ్ళు మాత్రం తక్షణమే యాడ్ అయ్యేలాగా చూసుకొని, ఎందుకంటే చెప్పలేము ఎప్పుడు ఎవరికి బాగుంటుందో ఎవరికి బాగోదు అనేది, మన చేతిలో ఏమీ ఉండదు. కాబట్టి దానికి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయించుకోండి. తర్వాత ఇంకేమైనా కొత్త ఆధార్కి కూడా ఓటీపీలు అవి వచ్చేలాగా ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా మ్యాండేటరీ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉండడం కోసం మీరు అర్జీ పెట్టుకోవచ్చు. అలాంటి గ్రామ సభ అన్నమాట ఇది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తర్వాత మన హౌసింగ్ గురించి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ మేడం చెప్తారు, దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం.